నిజంగా 'ప్రకాష్ రాజ్' గారిని యాస్ ఎన్ యాక్టర్‌గా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అడ్మైర్ చేస్తారు. ఆయన చాలా గొప్ప యాక్టరు. ఏ రకమైన క్యారెక్టర్ ఇచ్చినా సరే, అలా పరకాయ ప్రవేశం అయితే చేసేసి, ఆయన యాక్టింగ్ అదరగొట్టేస్తాడు. ఈ రకంగా మంచి పేరైతే ఉంటది. కానీ రియల్ లైఫ్‌కొచ్చేసరికి 'ప్రకాష్ రాజ్' గారంటే ఒక జోకర్ లాగైతే అనిపిస్తా ఉంటది. అసలు నిజంగా ఎవరిని డిఫెండ్ చేస్తున్నాం అనే సెన్స్ కూడా ఆయనకైతే ఉండదేమో! అసలేం జరిగిందంటే ఈరోజు మార్నింగ్ ఒక యూట్యూబర్‌నైతే అరెస్ట్ అయితే చేశారు. ప్రశ్న అని ఒక ఆయనైతే ఉంటాడు కదా! కటింగ్ చేపించుకోకుండా ఇలా గెడ్డాలు, జుట్టంతా పెంచేసుకొని ఏదో అరుస్తా ఉంటాడు కదా! ఆయన వీడియోలు కూడా నేనైతే చూడలేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే చూసాను. చాలా వరస్ట్‌గా అయితే ఉంటాయి. అంటే హేట్‌ని స్ప్రెడ్ చేసే విధంగా అయితే ఉంటాయి. అలాంటోళ్ళ జోలికి మనమైతే వెళ్ళం. అలాంటోడిని అరెస్ట్ చేసినా సరే 'ప్రకాష్ రాజ్' గారు ముందుకైతే వచ్చి ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఇలానే మన పూర్వీకులు చేసుంటే ఇప్పుడు మీరందరూ ఉండేవాళ్ళా? మన రాజ్యాంగం ఏమైపోతుంది? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రకమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడనమాట. ఆఫ్‌కోర్స్ ఈ టాపిక్ మన ఛానెల్‌కి సంబంధం లేనిది అయినా సరే మాట్లాడాలి. ఎందుకంటే 'ప్రకాష్ రాజ్' గారి లాంటి వ్యక్తి డిఫెండ్ చేయాల్సిన మనిషి కాదు ఆ మనిషి. ఆ ప్రశ్న అనే వ్యక్తి మాట్లాడిన మాటలు నిజంగా అవి వింటే ప్రతి ఒక్కడికి కూడా కాలిపోతా ఉంటది. అంటే ఇలాంటి మనుషులు ఇంకా ఎందుకు బతుకున్నారనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఎథిస్ట్ అని చెప్పుకుంటూ హిందువుల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల అతను చేసే విష ప్రచారం ఏదైతే ఉందో నిజంగా చాలా దిక్కుమాలినతనం అది. ఎందుకో కూడా నేనైతే చెప్తాను. ఎథిస్ట్ అనేవాడు ఏ దేవుడిని నమ్మడు. ఎవరిని నమ్మరు. ఆయనకి ఆయనే దేవుడు. ఆ రకంగా అయితే ఉంటారు. మరి దళితుల క్రిస్టియన్ మీటింగ్ ఎందుకెళ్ళాడు? ఎథిస్ట్ అనేవాడు ఎళ్ళకూడదు. కానీ ఎళ్ళాడుగా. ఎళ్ళాడు. పోనీ ఆళ్ళేదో పిలిచారు. గెస్ట్ కింద ఎళ్లారనుకుందాం. ఎళ్ళినోడు సరిగ్గా ఉంటాడా? లేదు కదా! మరప్పుడు ఎథిస్ట్ ఎలా అవుతాడు? నువ్వు ఆల్రెడీ ఒక మతానికి కొమ్ము కాస్తున్నావు. ఇంకో మతాన్ని కించపరుస్తూ ఒక మతానికి కొమ్ము కాస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎథిస్ట్ ఎలా అవుతావు? అసలు నిజంగా కొన్ని కొన్ని వీడియోలు, కొన్ని కొన్ని మాటలు ముఖ్యంగా హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడిని కూడా ఏ రకంగా మాట్లాడాడంటే ఒకసారి మీరే వినండి. ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యం పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని అని రామాయణంలో కుదరదు. ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు వాళ్ళు కావాలంట. సొంత రాజ్యం నుండి తరిమించుకున్న రాముడు అంట. రాజ్యం ఇవ్వలేదని అక్కడేదో బూతు మాట అయితే ఒకటైతే మాట్లాడాడు. ఆ రకంగా మన పురాణాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇంకొక వీడియో చూశారు కదా, లేఖనా కొడుకులంట హిందువులు. ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన లేఖనా కొడుకులంట హిందువులు. ఇలాంటి లుచ్చాగాడికి, లోఫర్ గాడికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ ఎయ్యాలని ఏ రకంగా అనిపించిందండి 'ప్రకాష్ రాజ్' గారు మీకు? పోనీ అతనేమన్నా ఫ్రీడమ్ ఫైటరా? ఎవరినైనా ఉద్ధరిచ్చాడా? ఏమీ లేదు కదా! కొంతమందికి కొమ్ము కాస్తూ ఇంకొంతమంది పైన విష ప్రచారం చేస్తున్నాడు. అంతేగా ఆయన చేస్తుంది. ఆయనేమి సంఘ సంస్కర్త కాదు. పోనీ ఒక 100 మంది పిల్లల్నేమో చదివిస్తున్నాడా? 100 మందికి అన్నం పెడుతున్నాడా? ఏమీ లేదు. ఒక 10 మందిని తిట్టి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అంతే. అయినా సరే కటింగ్ షాప్‌కి ఎళ్ళట్లేదు. పోనీ దానిపైన కటింగ్ షాప్‌కెళ్ళు. ఈ రకంగా మీరు ఆయనకేమన్నా సలహాలు ఇవ్వాలి గానీ, అతను అలాంటోడిని అంటే సమాజంలో ఉన్న ఒక చీడ పురుగు టైపు ఆ ప్రశ్న అనే ఒక వ్యక్తి. వ్యక్తి కూడా కాదు. ఆ ప్రశ్న. ప్రశ్న లేని ప్రశ్న. ఎందుకుందో తెలియని ప్రశ్న. ఒక చీడ పురుగు. చీడ పురుగుని ఏం చేస్తాడు ఎవడైనా సరే కొడతా ఉంటే కొన్ని రోజులు చూస్తారు. కానీ ఒకరోజు కొడతారుగా. అదే చేస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. అది ఉండబట్టేగా నాకులాంటి యూట్యూబర్స్ కూడా మాట్లాడేది. మీకులాంటోళ్ళు కూడా సంబంధం లేకపోయినా, అసలు మీకు ఆ విషయం గురించి తెలియకపోయినా అన్నిట్లో దూరేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఎవరెవరిని మెన్షన్ చేసి గొప్ప గొప్ప నాయకుల్ని అందరిని మెన్షన్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. అయినా సరే మిమ్మల్ని ఎవరో పట్టించుకోరు. కనీసం అటెన్షన్ కూడా ఇవ్వరు. అది మీ బాధ. ఎప్పటికైనా అటెన్షన్ దొరికిద్ది. పెద్ద పెద్ద నాయకుల నుంచి అటెన్షన్ దొరికిద్ది. అప్పుడు మనం పాపులర్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు సినీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఓడిపోయారు. అంటే రియల్ లైఫ్‌లో యాస్ ఎ పొలిటీషియన్‌గా కావచ్చు, ఈ రాజకీయాల్లో కావచ్చు మీరు సంపాదించింది జీరో.
ఈ అటెన్షన్ పరంగా మీరు ఎంతో కొంత సంపాదించారు. ఇప్పుడు కూడా దానికోసమే ఈ రకంగా ట్వీట్ చేసినట్టు నాకైతే అనిపించింది. మీరు ట్వీట్ చేయటం కూడా నాకైతే అనిపించలేదు గానీ, ఇలాంటి లోఫర్‌కి సపోర్ట్ చేస్తూ మీరు ట్వీట్ చేయటం అనేది నాకైతే చాలా బాధగా అయితే అనిపించింది. ఎందుకంటే ఎథిస్ట్ అంటాడు. ఎథిస్ట్ అంటూ ఒక మతానికి, మతం అని నేను అనను. ఒకరికి కొమ్ము కాస్తూ ఇంకొకరి మీద బురద చల్లటం అనేది తప్పు కదా! తప్పా కాదా? మరి అలాంటి తప్పుడు మనుషులకి ఎందుకు సపోర్ట్ చేయటం? ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' గారి లాంటి వ్యక్తి పైన కొంతమంది గౌరవం ఉంటది. ఆ ఉన్న గౌరవం కూడా మీకు పోతుంది కదా! ఇప్పుడు. పోనీ అతడేమైనా 'సర్దార్ పాపారాయుడులాగా' ఏమన్నా గొప్ప గొప్ప పనులు చేశాడా? 'భగత్ సింగ్' లాగా ఏమన్నా త్యాగాలు చేశాడా? అప్పట్లో అనేవోళ్ళు. ఏ రకంగా ఇప్పుడు 'భగత్ సింగ్' ఏదన్నా ఇప్పుడు మన ఫ్రీడమ్ అంటే స్వాతంత్ర సమరయోధులు ఏమన్నా మీటింగ్‌లు పెట్టుకుంటే ఆహ్, ఆ ఉద్యమాలని అణగదొక్కడానికి అరెస్టులు చేసేవాళ్ళు. ఆ టైప్‌లో హైప్ ఇస్తూ ఈ రకంగా మీరైతే ట్వీట్ అయితే పెట్టారు. ఎవరికి? ఒక వరస్ట్ గాడికి. క్రెడిబిలిటీ అనేది ఉంటదండి. అది మీకు అసలు లేదు. హ్మ్. ఇంకా ఈ ప్రశ్న గురించి మనం మాట్లాడుకుంటే సమాధానం లేని ప్రశ్న గురించి నేను నా ఓట్స్ మీదే అంటే పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన ఆ వ్యాఖ్యల పైన స్టాండ్ అయ్యి ఉంటాను. ఇంకా రామ్మోహన్ దాస్ ఆయన పేరేదో నేను హిందూ అయినప్పటికీ ఆయన్ని కూడా నేనైతే చూడను. ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. రామ్మోహన్ దాసో ఆయన పేరేదో ఉంటది. ఆయన్ని కూడా తిట్టాడు. ఏమని? "లుచ్చాగాడని." మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం. ఎథిస్ట్ అంటాం. టార్గెట్ చేసి ఒక మతాన్ని టార్గెట్ చేసి ఇలా మాట్లాడకూడదు గదా! అది తప్పే గదా! తప్పే. ఇప్పుడది ఈయన గాదు. ఎవరు చేసినా తప్పే. ఏ మతం వాళ్ళు చేసినా తప్పే. లిమిట్ అనేది ఒకటుంటది. ఆ గీత దాటితే ప్రజాస్వామ్యం తరపునే వాళ్ళని లోపలేస్తారు. ఇప్పుడు కూడా జరిగిందదే. అంతే తప్ప ఇతనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని అందరికి పొద్దున్నే టిఫిన్‌లు పెట్టేస్తున్నాడు. లేకపోతే మధ్యాహ్నం మీల్స్ పెట్టేస్తున్నాడు. నైట్ డిన్నర్ పెట్టేస్తున్నాడు. ఈ రకంగా కూడా ఏమి చేయలే. ఫ్రైడ్ రైస్ కూడా ఎవడికి ఇప్పించలా. మరి దేనికి? అలాంటోడి గురించి మీరు ట్వీట్ ఎయ్యాల్సిన అవసరం ఏముంది? ఒక చీడ పురుగుని లోపలేశారు. చీడ పురుగు మళ్ళీ బయటకి వస్తది ఎలాగో. వచ్చిన తర్వాత ఇంకా బాగా కుడతాకి ట్రై చేసిద్ది. ఎందుకంటే కావాల్సినంత అటెన్షన్ ఆల్రెడీ ఆ చీడ పురుగుకి దొరికేసింది. ఇప్పుడు జైల్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత ఇంకా దొరికిద్ది. కానీ ఒక్కటైతే నిజమండి. గతంలో 'కత్తి మహేష్' అనే ఒక రివ్యూవర్ అయితే ఉండేవాడు. ఇలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నగర బహిష్కరణ చేశారు అతన్ని. చివరికేమైంది? కర్మ. కర్మ అనేది ఒకటుంటది. శ్రీరాముడిని తిట్టిన వాళ్ళు కర్మకి ఖచ్చితంగా బాధ్యులు కావాల్సిందే. ఎందుకంటే ఈ రోజున మన భారతదేశంలో ఏ కంట్రీలో ఉండదో 2 వైఫ్స్ 2 పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది మన భారతదేశంలో అతి పెద్ద నేరం, ఘోరం. మిగతా దేశాల్లో అది ఉండదు. ఇప్పుడు ఆ సంస్కృతిని నేర్పించిన దేవుడు ఎవరో? శ్రీరామచంద్రుడు. తండ్రి మాట జవదాటకూడదు అని మన ఇళ్లల్లో మనకి చెప్పి పెంచుతారు. ఆ సంస్కారం నేర్పించింది ఎవడో? శ్రీరామచంద్రుడు. అన్న భార్య తల్లితో సమానం అనే ఒక సంస్కారం పుట్టింది ఎక్కడి నుంచి? ఆ రామాయణం నుండే. హనుమంతుడు లాంటి ఒక విశ్వాసం కలిగిన ఒక ఫ్రెండ్, ఫ్రెండ్‌షిప్ ఈ రకమైన ఒక ఎమోషన్ పుట్టింది ఎక్కడి నుంచి? ఆ రామాయణం నుండే. మనం బతికేదే ఆ రాముడి జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని. అలాంటి వాడిని ఇలాంటి మాటలని బయట ఈజీగా ఎన్ని రోజులు తిరుగుదాం అనుకుంటున్నారు? ఎప్పటికైనా సరే కర్మ అనేది ఒకటుంటది. మనం మాట్లాడే అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఎవరిని పడితే ఆడిని బూతులు తిట్టేయటం, ఒకళ్ళని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాగేయటం, వ్యూస్ వస్తున్నాయి కదా అని దానికి ఏదో ఒక రోజు ఒక ఎండ్ కార్డ్ పడిద్ది. పడింది. ఇప్పుడు అంతే కదా! అతనేమి ఇప్పుడు మన అందరి కోసం ఎళ్లి ఆ బోర్డర్‌లో నుంచొని యుద్ధం చేయలే. చేసాడా? చేయలే. పోనీ ఎవరికైనా అన్నం పెట్టాడా? పెట్టలా. మంచి పనులు ఏమేం చేసాడో వరుసపెట్టి చెప్పండి. చెప్పలా. బూతులే తిట్టాడు అందరిని. అలాంటోడిని డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. డిఫెండ్ చేసినోళ్ళు అతనికంటే దారుణమైన మనుషులు. అంతే. అంతకు మించి అయితే ఏమీ లేదు. అంటే లిమిట్ దాటి ఎప్పుడైనా అది కరెక్ట్ కాదు. ఒక పరిధి ఉంటది. ప్రజాస్వామ్య పరంగా మనం మాట్లాడాలి. ఒక లిమిట్ ఉంటది. కన్‌స్ట్రక్టివ్‌గా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి తప్ప లుచ్చా, ఏంటి లేఖినాకొడుకులంట హిందువులు. మరి ఈడెవడో? ఈడు ఎథిస్ట్ అంటాడు. వేరే వాళ్ళ మతం అది జరుగుతుంది అక్కడికెళ్తాడు. ఇంకోటి జరిగితే ఇంకోటికెళ్తాడు. అసలు ఈడెవడో? ఏంటో తెలీదు. ఈడి మాటలు మనం వినాలి. ఈడేదో పెద్ద స్వాతంత్ర సమరయోధుల్లాగా అరెస్ట్ చేస్తే దాని గురించి రచ్చ మళ్ళీ.
అండ్ ఒక లాఫర్ని అరెస్ట్ చేస్తే రచ్చ. దేనికి? దేనికి? ఏం చేశాడు? ఎవడికి ఏం మేలు చేశాడు? ఎవరికి ఏం మేలు చేశాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించొచ్చు. ఎందుకంటే ఆయన టెన్యూర్‌లో ప్రజలకు ఆయన ఏదో ఒకటి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవాళ్ళు ఆళ్ళే కదా! ఆయన కూడా ఏదో ఒకటి చేశాడు జనాలకి. అలాంటోళ్ళని అరెస్ట్ చేస్తే పోనీ ఎలాంటి కామెంట్స్ మనం చెప్పొచ్చు. ఎవడండి ఈ లోఫర్ గాళ్ళు ఈళ్ళు. ఈ లోఫర్ గాడిని అరెస్ట్ చేస్తే మీరొచ్చి మాట్లాడటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆఫ్‌కోర్స్ మీకు కూడా కొద్దిగా ఉంటదా పిచ్చ? ఆ పిచ్చ అలాగే ఉంచుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ముదిరిద్దది. ఎందుకంటే నమో నమః! మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ఎవడైతే జైల్‌లో ఉన్నాడో ఆడు రేపొద్దున మిమ్మల్ని కూడా తిట్టే అవకాశం ఉంటది. అప్పుడు కూడా ఇదే రకమైన ట్వీట్స్ అయితే మీరైతే ఎయ్యాలి. ప్రజాస్వామ్యం ఇది. నన్ను తిట్టినందుకు నేను స్వాగతిస్తున్నా. ఇంకా తిట్టండి. ఈ రకమైన ట్వీట్స్ అయితే మీరు వేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. థాంక్ యూ.